హలో సంచారీస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవరీవన్ ఈస్ సేఫ్ అండ్ సౌండ్. ప్రజెంట్ మనం సికింద్రాబాద్లో ఉన్నాం అండ్ ఇప్పుడు గౌతమ్ అన్న దగ్గరికి వెళ్తున్నాం. అశ్వాకి లాంగ్ రైడ్ వెళ్తున్నా కదా. సో యాక్చువల్లీ లాస్ట్ 3 రైడ్స్ వెళ్ళినప్పుడు కూడా నేను చేపిద్దాం అనుకున్నా, బట్ కుదరలేదు. లక్కీగా మన సాయిగాడు బెంగళూరుకి వెళ్ళాడు వాడు బైక్ సర్వీస్ కోసం అని చెప్పి. అప్పుడు చెప్పాను వాడికి తెమ్మని చెప్పి వాడు తెచ్చాడు. ప్రోస్పెక్ట్ నుంచి క్రూజ్ కంట్రోల్ యూనిట్ తెప్పించుకున్నాను అశ్వా కోసం. చెప్పు 2800 రెండు కాదు యాక్చువల్లీ, ఒకటి క్రూజ్ కంట్రోల్ యూనిట్, ఇంకొకటి బార్ ఎండ్. ఓకే, బార్ ఎండ్ ఒకటి క్రూజ్ కంట్రోల్. సో తెప్పించాను అనమాట. సో ఇది అసలు ఎట్లుంటుంది, దీన్ని ఎలా ఫిట్టింగ్ చేయాలో కూడా మనం ఈ బ్లాగ్లో చూద్దాం. లెట్స్ అన్బాక్స్ బ్రో. ఇది బార్ ఎండ్, ప్యాకింగ్ కూడా బాగా ప్రీమియంగా ఇచ్చున్నాడు. ఎంత ప్రీమియం ప్యాకింగ్ ఇచ్చింది రానంటుంది భయ్యా బయటికి. ఎందుకురా మరీ అంత వైల్డ్గా. దిస్ ద బార్ ఎండ్. యాక్చువల్లీ ఇది మన హిమాలయన్ స్టాక్ దగ్గర సరిపోతుంది, బట్ స్టాక్ దానికన్నా ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనకు ప్రిసైజ్గా మనకు రెండు పక్కల వెయిట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఐటమ్ క్రూజ్ కంట్రోల్ కిట్. సో దిస్ ఇస్ ద క్రూజ్ కంట్రోల్. అండ్ ఇప్పుడు దాకా మీరు అందరు క్రూజ్ కంట్రోల్ అంటే ఏదో పెద్ద ఎలక్ట్రానిక్ డివైస్ ఉంటుంది అది ఇది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బట్ ఇది సింపుల్ జుగాడ్ అనమాట. జస్ట్ మనకి బార్ ఎండ్ ఏదైతే ఉంటుందో సేమ్ అట్లా ఉంటుంది. జస్ట్ ఇక్కడ మనకి నాబ్ ఉంది కదా, దిస్ నాబ్ వర్క్ చేసే క్రూజ్ కంట్రోల్ అనమాట. సో ఇది ఎలా సెట్ చేస్తాము, ఎలా వర్క్ యూజ్ చేస్తామని చెప్పి వన్స్ బైక్ సెట్ చేసిన తర్వాత మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు సెట్ చేస్తాం ఇది. యా ఆఫ్ కోర్స్. ఓకే లెట్స్ గో. చలో. సో మన అశ్వ దగ్గరికి అయితే వచ్చేసాం. గౌతమ్ కూడా హెల్ప్ చేస్తున్నాడు. బ్లాగ్ అనగానే ఫస్ట్ టోపీ పెట్టేశాడు. సో ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ నకల్ గార్డ్ తీసేయాలి. నకల్ గార్డ్ తీసేసిన తర్వాత చూపిస్తాను నెక్స్ట్ ఏంటి అని. నకల్ గార్డ్ తీసేసాము. సో నకల్ గార్డ్ తీసేసిన తర్వాత నకల్ గార్డ్కి ఉండే బారెన్ కూడా తీసేసి మనకి యూనిట్ ఏదైతే ఉందో క్రూజ్ కంట్రోల్ యూనిట్, ఈ యూనిట్ని జస్ట్ ఇట్లా ఇన్సర్ట్ చేసేయాలి. ఇది చేతిలో పట్టుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ దానికి ఫిట్ చేసేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్ గౌతమ్ సార్. యా ఫుల్ ట్యాంక్ పెట్రోల్ పట్టించామంటావా? అయితే ఒక 10 కిలోమీటర్లు తిరిగిందిరా చెప్పు, ఫుల్ ట్యాంక్ పట్టిస్తా. ఓకే సార్. అంతే ఇంకేం లేదు, నేను హాస్టల్ అమ్ముకోవాలి అంతే. సో ఇది యాక్చువల్లీ డిఐవై అనమాట, సింపుల్గా చేసేయచ్చు. హార్డ్లీ ఇట్ విల్ టేక్ నాట్ మోర్ దెన్ 5 minutes. 5 minutes కూడా 2 minutes తీయడానికి, 2 minutes మళ్ళీ టైట్ చేయడానికి సెట్ అయిపోతుంది. డన్. మనం బ్లాగ్ చేసే లోపల సార్ సెట్ చేసేసారు. క్రూజ్ కంట్రోల్ అయితే సెట్టింగ్ అయిపోయింది. సో సేమ్ వేలో ఆపోజిట్లో ఇప్పుడు బారెన్ కూడా సెట్ చేసేయాలి. అంతే సింపుల్. బారెన్ అనేది యాక్చువల్లీ ఆప్షనల్, బట్ వెయిట్ బ్యాలెన్సింగ్ ఉంటుందని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. అంతే సింపుల్. బారెన్ సెట్ చేసేసాను, క్రూజ్ కంట్రోల్ కూడా సెట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ సార్. ఇస్తా. సో అంతే అనమాట. జస్ట్ హార్డ్లీ 5 minutesలో బారెన్ అండ్ క్రూజ్ కంట్రోల్ రెండు సెట్ చేస్తాను. అండ్ వెంటనే ఫీడ్బ్యాక్ అయితే చెప్పను నేను. సో ఆ రైడ్లో మీకే తెలుస్తుంది బ్లాగ్లో ఎట్లా ఉంది, యూస్ఫుల్ ఉందా లేదా అని చెప్పి. దాన్ని బట్టి మీరు ఎవరైనా కొనాలి అనుకుంటే యూ కెన్ ప్రొసీడ్. హౌ టు యూజ్? ఈజీ టు యూజ్. యా, it is definitely a useful product. You can never say no, but how good can we use it? But risky though, yeah, if you are not adapt to it. ఎందుకంటే థ్రాటిల్ లాక్ చేసి పట్టుకుంటుంది కాబట్టి యూజువల్గా క్రూజ్ కంట్రోల్స్ ఎట్లా వర్క్ చేస్తాయి, మనం ఆన్లో పెట్టుకున్నప్పుడు జస్ట్ మనం ఒక బ్రేక్ అప్లై చేయగానే క్రూజ్ కంట్రోల్ రిలీజ్ అయిపోతుంది. బట్ ఇది మెకానికల్ది కాబట్టి దాన్ని మనం ఎట్లా రిలీజ్ చేయాలో కూడా పర్ఫెక్ట్గా అది అలవాటు అవ్వాలి. యాక్చువల్లీ ఏమంటావు వన్స్ ఆ ట్యూన్ అప్ సో ఇట్ మ్యాటర్స్ అ లాట్ యాక్చువల్లీ. చిన్న స్క్రూస్ కావాల్సి ఉంటాయి కదా మనకు ఫాగ్ ల్యాంప్కి, ఆ స్క్రూస్ కూడా తీసుకున్నాను. అండ్ ఇప్పుడైతే ఇక్కడ మల్కాజ్గిరి దగ్గర ఆనందబాగ్ చౌరస్తా దగ్గర గో ఫ్రెష్ పక్కన ఫ్రాంకీ తీసుకుంటున్నాం. గౌతమ్ సార్ ఇంకేంటి సంగతులు? ఆల్మోస్ట్ అన్ని డన్ అనుకుంటా. ఇంటర్కామ్ ఒక్కటి గెలకాలి. థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. పైసలు మాత్రం మర్చిపోక బండి డన్. సో ఇంకా ఇప్పుడు తినేసి ఇంటికి వెళ్ళి ఇంకా నేను ప్యాకింగ్ స్టార్ట్ చేసుకోవాలి. వెజ్ నాన్ వెజ్ మంచిగా సపరేట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. చియర్స్. సో రైడ్కి ఫ్యూయల్ పట్టించేస్తున్నాను.
ఫుల్ ట్యాంక్ చేయించేస్తున్నాం. మళ్ళీ సిటీ దాటేంత వరకు, సిటీ కాదు యాక్చువల్లీ స్టేట్ అంతా దాటేసే వరకు వస్తుందని. How are you? संचारी भाई को लाइक करो. संचारी भाई को वोटा संचारी भाई को लाइक करो, फॉलो करो, हर चीज करो. घंटी भी दबो. हरिनगर चिल्लर गाएंगे देखो. चलो. हाय अन्ना गाइस. हाय अन्ना. वोटा संचारी आया हम. हरिनगर चिल्लर. हाय. हरिनगर चिल्लर गाएंगे ये पूरी. चलो ना बाय. బాయ్ बाय. బాయ్ బాయ్. बाय बाय वोटा संचारी. हाथ मिलो. बर्थडे आए भी हाथ मिलो. मैं तुम्हारे को लाइक करता हूँ. मैं भी तुम्हारे को థ్యాంక్ యూ. बाय बाय. बाय मैं तो तुम्हारा गिफ्ट देता हूँ बड़ा से बड़ा. मैं फॉलो कर. बाय तुम्हारा गंडी मारता हूँ. गंडी दे भैया. बाय. वोटा संचारी भाई का बर्थडे. సో గైస్ టైం వచ్చి 9:45 అయిపోయింది. ఇంతవరకు నేనైతే ఏం లగేజ్ ఏం ప్యాక్ చేయలేదు, కనీసం తీసి కూడా పెట్టలేదు. జస్ట్ బైక్ వర్క్స్ అవన్నీ చేసుకున్నాను. రైడింగ్ జాకెట్ అయింది. ఇప్పుడు లగేజ్ అంతా తీయాలి. సో ప్యాకింగ్ అంతా అయిపోయింది. చైన్ వ్యాక్స్ ఒక్కటి చేయాలి. చైన్ వ్యాక్స్ చేసేసి వచ్చేద్దాం కిందకి. అండ్ టాప్ బాక్స్ కూడా ఇప్పుడు ఫిట్ చేసేద్దాం అనుకున్నా. మళ్ళీ మార్నింగ్ టైం